సునాదస్వరము జూన్ 3. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిలో, ఉత్తమమైన ప్రతి కార్యంలో ఎల్లప్పుడూ కూడా తన సర్వ సమృద్ధిని, సమస్తమైన కృపల్ని విస్తరింప చేస్తానని బయలుపరుస్తున్నాడు. మనం ఏ పని చేయాలన్నా దేవుడి కృప మనకు కావాలి, ఆయన సహాయం మనకు కావాలి, దేవుడి సమృద్ధి మనకు కావాలి. చేసే ప్రతి పనిలో దేవుడి సహాయంతోనే మనం అన్నీ కూడా నెరవేర్చగలం. అందుకే ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి సమస్త విధములైన కృపను నేను మీకు విస్తరింప చేస్తానని బయలుపరుస్తున్నాడు. మరి నిర్గమకాండ 36వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారము, ఆ పరిశుద్ధ స్థలం పని కొరకు కావలసిన వస్తువులను వాళ్ళు చాలా తీసుకొని వచ్చారు. అత్యధికంగా తీసుకొని రావడం వల్ల మోషే ఇంకా చాలు తేవద్దని చెప్పాడు. మరి అక్కడ పనికి కావలసిన దానికంటే ఎక్కువగా సమృద్ధిగా దేవుడు పంపించాడు. మరి వారి ప్రయాణాల్లో వారికి కావలసిన ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏ విషయం అవసరత ఉన్నా దేవుడు సమృద్ధిగా వాళ్ళకు అనుగ్రహించాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా ఏ పనైనా చేయమని చెప్పినప్పుడు, ఆయన అప్పగించినప్పుడు చేసే ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించే దేవుడు. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, అది ఏ పనైనా, మందిరం పనైనా, ఇంకా ఏ పని దేవుడు అప్పగించినా తన సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించి ఆ పనులను ముగించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అందుకే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాడు. అది రక్షణ విషయం కావచ్చు, ఆహారం విషయం, వాళ్ళకున్న అనారోగ్యత, అవన్నీ స్వస్థత, ఏది దేవుడు చేయాలన్నా సమృద్ధిగా దీవించి ఆశ్రయించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనకున్న అవసరత ఏదైనా, మనం మన ఇంటి విషయాల్లో పనులు కావచ్చు, కుటుంబ విషయాల్లో ఉన్న బాధ్యతలు కావచ్చు, మందిరం పని కావచ్చు, లేదంటే ఇతరులకు మనం సహాయం చేయాలనుకున్న పరిస్థితి అయినా, ఏవైనా కూడా ఉత్తమమైన ప్రతి కార్యం కొరకు దేవుడు సర్వ సమృద్ధినిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా సమృద్ధి జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఉత్తమమైన ప్రతి కార్యం కొరకు ప్రభువా ఎల్లప్పుడూ కూడా మీ సర్వ సమృద్ధినిచ్చి సమస్తమైన కృపలు విస్తరింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.